ఒక సంఘాన్ని, ఒక సంఘ పరిపాలనను జరిగిస్తున్నట్టు ఒక సంఘ పెద్ద అనేటువంటి దైవ సేవకుడు ఉన్నాడని మనకి వాక్యంలో రాయబడి ఉంది. ఆ సంఘ పెద్ద దేవుని యొక్క సేవకుడు. నిన్న వారం చెప్పినట్లున్నాను, వేరొక సంఘ పెద్దలు కూడా ఉన్నారని చెప్పాను కదా అమ్మా, అన్నారు కదా, వేరొక సంఘ పెద్దలు ఉన్నారు. కానీ ఆ సంఘ పెద్దలు దైవ సేవకులైన సంఘ పెద్దలు కాదు. పాస్టర్లు అనబడింది ఇంకా దైవ సేవకు, మరి సేవకులైన సంఘ పెద్దలు కాదు. వాళ్ళు ఎవరంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క పని కొరకు, అంటే కుర్చీలు, బల్లలు దులుపడము, ఏంటంటే దులపడము, కడగడము, బరకాలు వేయడము, భోజనాలు వడ్డించడము, వడ్డించిన యొక్క గిన్నెలు తోమడము, అలాగే వంటలు వండడము, ఇలాగా వగేరా వగేరా వగేరా. సంఘములో ఏ పనులైతే దైవ సేవకుడు అప్పగిస్తాడో అప్పగించిన పని చేసేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు అపొస్తలుల కార్యంలో ఉన్నారని కూడా చూపించి చదివించారు మీకు. వాళ్ళని కూడా ఏమన్నారు, సంఘంలో సంఘ పెద్దలే అని చెప్పేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వాళ్ళకంటే ముఖ్యమైన వాళ్ళు సంఘ పెద్దలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే దైవ సేవకులైన వాళ్ళు వాక్యాన్ని చెప్తారు, వాక్యాన్ని బోధిస్తారు, వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటారు. కనుక వడ్డించుకోవడము, పెట్టడము, గిన్నెలు అనగా తీయటము, ఆకులు తీయటము, ఆయా పనులు చేయడము, దులపడము అనగా చేయడంలో, వాక్యము చెప్పటములో వెనకబడిపోతున్నారని చెప్పి ఏదొక పెద్దలను ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏర్పాటు చేశాడని మనం గతించిన వారంలో ఆదివారం మనము చదువుకున్నాము, చెప్పుకున్నాము. అయితే ఇక్కడ పెద్దలు అనబడినటువంటి వారు కొందరు ఉన్నారు. ఆ పెద్దలను హెచ్చరించు, అంటే కొంతమంది సేవకులైనటువంటి వారు ఉన్నారు. అంటే ఏమని వీళ్ళు కూడుకున్నారు అని అంటే, పాస్టర్ల మీటింగ్లు ఉంటాయండి. పాస్టర్ల మీటింగ్లు ఉంటాయండి మండలంలో. అనగా నిడబరి మండలం అని, గణపురం మండలం అని, ఇలాగ ఉండి మండలం అని, ఇలా మండలంలో అనగా పాస్టర్లు అందరూ కలిసి ఆ మండలానికి సంబంధించిన పాస్టర్లు కూడా ఉంటారు. వారందరూ కూడా ఏం చేస్తారంటే ఒక చోట కూడుకుని వారి సంఘాల గురించి, వారి పరిస్థితుల గురించి, వారి సేవకుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ యొక్క పాస్టర్ల మీటింగ్లో మాట్లాడినప్పుడు ఆ యొక్క పాస్టర్ గారు ఎవరైనా తప్పు ఒప్పులు ఉన్నాయనుకోండి, అందులో కొంచెం ప్రెసిడెంట్ అనేవాడు, కొంచెం గౌరవం కలిగిన వాడు కొంతమంది ఉంటారండి. నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది పొరపాటు అని చెప్పేసి ఆ పాస్టర్లు ఏం చేస్తారు తెలుసండి, గద్దించడం జరుగుద్ది. వాళ్ళని ఏం చేస్తారంటే మీరు చేస్తున్న మంచి పని కాదని చెప్పేసి మాట్లాడుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. అలాగే పేతురు కూడా ఆ రోజుల్లో అపోస్తలుల్లో ఇతరులు కూడా అపోస్తలులు కనుక ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు అపోస్తలైన వారు లేకపోతే సేవకులైన వారిని ఏం చేసేవారంటే, ఏవైనా ఉప్పులు తప్పులు ఉంటే మాట్లాడి గద్దించి, నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు వెళ్తున్న రూట్ తప్పు కనుక ఈ విధంగా దేవుని బిడ్డలారా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారండి. కొంతమంది సేవకులు ఎన్నరో అనమాట, నా ఇష్టం అన్నట్టుగా ఉంటూ ఉంటారండి. అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే దేవుని చేతికి అప్పగించుకుంటారు. నువ్వు వెళ్తున్న రూట్ మంచిది కాదు, ఆ ఏరియాలో సంఘం ఉంది, ఆ ఏరియాలో పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన విశ్వాసులు ఉన్నారు, ఆయన అక్కడ పరిచర్య చేస్తున్నాడు, అక్కడ ఈ పరిస్థితులు ఇక్కడ జరుగుతున్నాయి, ఫలానా పరిస్థితులు ఉన్నాయి కనుక నువ్వు ఆ విధంగా వెళ్ళి ఆ సంఘంలోని ఆ యొక్క సంఘస్థులను ఇబ్బంది చేయడం, లేదా ఆ పాస్టర్ గారిని ఇబ్బంది చేయడం తప్పని చెప్పేసి నిలబెట్టే పరిస్థితులు కూడా వెళ్ళి అక్కడ జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది లోబడి ఏం చేస్తారంటే వెనక్కి తగ్గుతారు. కొంతమంది ఏం చేస్తారంటే గుండెకెత్తి ఏం చేస్తారంటే వాళ్ళు భ్రష్టులు అనమాట అండి. వాళ్ళు పాస్టర్లు అన్నారండి, వాళ్ళు భ్రష్టులు అనమాట అండి. వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఉన్న సేవకుల్ని, సంఘాలని, సహోదరుల్ని పాడు చేస్తూ పరిస్థితులు ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే దూరంగా వాళ్ళు అనేక సార్లు చెప్పి వదిలేస్తారు అనమాట అండి. వాళ్ళు ఎప్పుడు కూడా ముద్ర వేయబడతారు. ఏమని ముద్ర వేయబడతాడు,
ఈ పాస్టరు మంచి పాస్టర్ కాడు అని ముద్ర వేయబడి అనేక మంది ఎదుట మంచి సాక్ష్యం లేనివాడిగా ఉంటూ ఉంటాడు.